సీట్ ప్రశ్నిస్తున్న క్రమంలో కేసీఆర్ గారి మీద అక్రమంగా కేసు పెట్టి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలో భాగంగా మరి ఏదైతే ఇవాళ 3 గంటలకు సిట్ కేసీఆర్ గారిని పిలుస్తున్నారో దానికి నిరసనగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రభుత్వం మొండి వైఖరి, ఈ పరిపాలన చేతగాని రేవంత్ రెడ్డి గారు మరి పోలీసుల మీద మరి అధికార యంత్రాంగం మీద వారి భుజాల మీద తుపాకులు పెట్టి ప్రతిపక్షాలను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారంటే మరి ఒక మామూలు వ్యక్తి కాదు. మహాత్మా గాంధీ తర్వాత ఒక తెలంగాణ సాధకుడుగా 14 ఏళ్ళు రాజీ లేని పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ 10 ఏళ్ళు దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన వాడు. ఇవాళ కాళేశ్వరం అన్నారు, ఈరేస్ అన్నారు, ఏదేదో చెప్పిను, ఎక్కడ ఏం జరగలేదు. ఇప్పుడు పోలీసులు మరి వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసం చేసుకునే ట్యాపింగ్ను ముఖ్యమంత్రికి, మంత్రులకు, మా పార్టీకి అంటగట్టి మాకు సంబంధం లేని విషయాల్ని మహబూబాద్ పట్టణంలో ఈరోజు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు మరి కవిత గారు, మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు మరి దాదాపు 1000 బైకులతోని ర్యాలీ చేసి ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను కాలబెట్టినాం. ఈ నిరసన ఇలాగే కొనసాగుతుంది. కేసీఆర్ని ముట్టుకునే ప్రయత్నం, కేసీఆర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీకు కాలం చెల్లినట్టే, మీకు కాలం మూడినట్టే. దీని మూల్యం రేవంత్ రెడ్డి భారీగా చెల్లించుకోవాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున వేల మందితోటి బైక్ ర్యాలీలు తీసినాం. ప్రతి మండలంలో, నా నియోజకవర్గంలో, మహబూబాద్ నియోజకవర్గంలో ప్రతి తండలో, ప్రతి గూడెంలో, ప్రతి మండలంలో పెద్ద ఎత్తున ర్యాలీలు తీయడం, దిష్టి బొమ్మలు తగలబెట్టడం, అలా బైక్ ర్యాలీ చేయడం, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ బొంద పెడతాం కాంగ్రెస్ని అని చెప్పేసి అంటున్నారు. మీరు చూడండి, ఒక్కసారి సీమల దండులాగా సముద్రం పొంగినట్టు ప్రజలు ఇవాళ ఎంత అద్భుతంగా ముందుకొచ్చారో. కేసీఆర్ గారి పేరు తీసుకుంటూనే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఇంకా ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా మీకు సిగ్గు శరం ఉంటే వెంటనే కేసీఆర్ గారి పైన పెట్టిన సీటును వెంటనే విరమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.